రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. దక్ష ప్రజాపతి, ప్రజాపతులలో ఒకడు దక్షుడు. ఆ దక్ష ప్రజాపతిని అందరు ప్రజాపతులకి అధ్యక్ష పదవి కట్టబెట్టాడు దక్షుడికి. ఈయన గారు అధ్యక్షుడయ్యాడు. ఎప్పుడైతే పదవి అనేది వచ్చిందో దక్షునికి కూడా అహంకారం వచ్చింది. అట్లా ఆ పదవి వల్ల దురభిమానం అది కలిగిందండి. అంటే అధికారాన్ని పొందిన తర్వాత అహంకరించని వాడు భూమి మీద ఉన్నాడా అని ప్రశ్న వేశారు ఇక్కడ. అధికార రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమతి అని ఉన్నది. ఈ అధికారం అనేది ఒక జాడ్యం, ఒక వ్యాధి, ఒక రోగం. అధికారం అనే రోగం వచ్చినటువంటి వాడికి 2 లక్షణాలట ఆ రోగానికి. ఒకటి చూస్తూ గుడ్డి, రెండవది వింటూ కూడా చెవుడు. ఈ 2 లక్షణాలు వస్తాయండి. ఒకటి బధిర, ఎంత అరుపు కేకలు పెడుతున్నా కూడా వాడికి వినిపించదు అధికారికి. ఇప్పుడు లోకంలో అదే చూస్తున్నామండి. లోకం అసలు దగ్గరికి వెళ్ళనివారు, లోపలికి బయట వాడే ఆపేస్తాడు వాడు. అలా ఉన్నారు ప్రజాపాలకులు. ఎందుకంటే అధికారం కదా, వాడికి మాట వినిపించదు. బధిర, అంధక, మనిషి కనిపించడు, అసలు పురుగుల్లాగా చూస్తారు మనుషుల్ని. ఆ లక్షణం వచ్చింది దక్షునికి కూడా. గొప్ప యజ్ఞం తలపెట్టాడు దక్షుడు. ఇప్పుడు శివుడు, ఇప్పుడు మహర్షులందరూ కూడా యజ్ఞం చేస్తున్నారండి ప్రయాగలో. అందరూ వచ్చారు, దేవతలందరూ. బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. దక్షుని యొక్క తండ్రి బ్రహ్మదేవుడు వచ్చాడు. శివ పరమాత్మ కూడా వచ్చారు. ప్రమథ గణాలన్నీ వచ్చినాయి. అందరూ వచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా ఒక వ్యక్తి ఆ యజ్ఞశాలలో ప్రవేశించాడు. వాడే దక్షుడు. అందరూ వచ్చిన తర్వాత వచ్చారట. ఎందుకండి ఆలస్యంగా వచ్చారు అంటే, ఏమీ పని లేదు, ఏదో ఎమర్జెన్సీ మీద ఆలస్యం అయితే అవుతుంది, దాన్ని మనం అర్థం చేసుకోగలం. కాదండి, బయలుదేరే సమయంలో ఏదో అయిపోయింది, ప్రమాదం జరిగింది, అందువల్ల ఆలస్యం. ఓహో, అలాగా అర్థం చేసుకుంటారు. ఈయన గారు కావాలి అని బుద్ధిపూర్వకంగా ఆలస్యంగా వచ్చాడు. ఎందుకని? అందరితో పాటుగా వస్తే తనని ఎవరు పట్టించుకుంటాడు, ఎవడు చూస్తాడు? అందరూ వచ్చిన తర్వాత అప్పుడు ఎవడన్నా ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తారట. ఇప్పుడు మీరు కూడా అట్ట చూస్తారు ఎవరన్నా వస్తే. అంటే వీరందరి యొక్క అటెన్షన్ ఆ వ్యక్తి మీద పడుతుంది. అలా అట్టా అయినా సరే నన్ను అందరూ చూస్తారు కదా అన్నటువంటి అహంకారంతో అధ్యక్షుడయ్యాడుగా ప్రజాపతులకి. అలా వచ్చారటండి. వచ్చేప్పటికీ దక్ష ప్రజాపతి పెద్దవాడు. ఆ గురుభావనతోటి అందరూ లేచి నిలబడ్డారు. అధ్యక్షుడు కదా, అధ్యక్షుడు వారు వస్తుంటే నిలబడాలిగా, అట్లా నిలబడ్డారు. ఇద్దరు మాత్రం కూర్చునే ఉన్నారు ఆ యజ్ఞశాలలో. ఒకరు బ్రహ్మదేవుడు, 2 శివుడు. వాడు లేవల. ఎందుకు లేవలేదు చెప్పండి? వచ్చింది ఎవరు? దక్షుడు ఆలస్యంగా వచ్చాడు. బ్రహ్మదేవుడు దక్షుడికి ఏమవుతాడు అంటే, కొడుకు వస్తే తండ్రి లేచి నిలబడాలి. ఏమి దరిద్రం ఉండేది. అందువల్ల బ్రహ్మదేవుడు నిలబడలే. శివుడు అల్లుడు. మామగారు వస్తే అల్లుడు స్టాండప్ప నిలబడలేదు.
శివుడు కూడా. మనస్సులోనే శివపరమాత్మ మామకి దండం పెట్టుకున్నారు మానసికంగా. చూచాడు దక్షుడు, శివుడు లేవల. మా నాన్నగారు కాబట్టి ఓకే, ఆయన లేవక్కల్లా. ఈ జామాత కదా, జామాత దశమగ్రహ అంటారు. 9 గ్రహాలైతే 10వ గ్రహం అల్లుడు అని అట్లా ఉన్నది కదా లోకంలో. ఈ అల్లుడు గారు లేకపోతే ఎందుకు లేవలేదు, నన్ను గౌరవించాలి కదా. ఇంత సభాముఖంగా నన్ను అవమానించాడు శివుడు. అట్లా విపరీతమైనటువంటి క్రోధం కలిగిందండి. అప్పుడు శివ నింద చేశాడు. తప్పు వీడిది కాదు, ఏకవచన ప్రయోగం చేస్తూ తప్పు వీడిది కాదు, నాదే తప్పు. నా కూతుర్ని ఇలాంటి వాడికి ఇవ్వటం నేను చేసిన పొరపాటు, కన్యాదానం చేశాను. వీడు పిల్లి కళ్ళవాడు, కోతి కళ్ళవాడు. ఈ కోతి కళ్ళవాడికి బంగారం లాంటి మా పిల్లని ఇచ్చాను, నేనే పొరపాటు చేశాను. అసలు వాస్తవానికి తప్పు నాది కూడా కాదు, మా నాన్నగారి దీన్ని బ్రహ్మదేవుని ఇలా చూపిస్తున్నాడు. ఇదిగో ఈయన గారి మాట వినే నా కుమార్తెని వీడికిచ్చా, వీడు ఇలా తయారయ్యాడు. నా మాట నేను వచ్చినా కూడా లేచి నమస్కరించకుండా ఆ విధంగా. అందువలన కోపం వచ్చిందే, శివ నింద చేశాడు. వీడికి ఆచారం లేదు, పద్ధతి లేదు, శ్మశానంలో ఉంటాడు, ఒంటి నిండా బూడిద పూసుకుంటాడు, సర్పాలు ఉంటాయి, బుసు బుస్సు అంటుంటాయి, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా. అందరికీ 2 కళ్ళైతే వీడికి 3వ కన్ను, ఒంట్లో మెడలో ఎముకల అస్థిమాల ఉంటుంది. ఇలాంటి భ్రష్టునికి పిల్లనివ్వటం నాదే తప్పు. విపరీతంగా నోటికొచ్చినట్టు దూషించాడు, శివనింద చేశాడు దక్ష. శివా 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 శివ. మహర్షులందరూ చెవులు మూసుకున్నారండి. శివనింద చేస్తుంటే మహర్షులంతా చెవులు మూసుకున్నారు, వినలేక. కొంతమంది అయితే ఈ యజ్ఞంలో మనం ఉండటానికి వీల్లేదు, మహాపాపం వస్తుంది, చాలామంది లేచి వెళ్ళిపోయారు శివనింద జరుగుతుంటే. ఏవో కొందరు మాత్రం ఉన్నారు. శివ పరివారం ఉంది, ప్రమథగణాలు, వాళ్ళకి బాధ కలిగింది. అయ్యోయో, మా నాథుణ్ణి నిందిస్తున్నాడు ఈ దుర్మార్గుడు. అప్పుడండి సభలో 2 వర్గాలైనాయి. దక్ష ప్రజాపతి వర్గం ఒకటైంది, శివ పరమాత్మ యొక్క వర్గం ఒకటయ్యి ఈ 2 వర్గాలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, శాపాలు పెట్టుకున్నారు. అట్నుంచి ఒక శాపం, ఇట్నుంచి ఒక శాపం, శాపి అంటారు. అలాంటి శాపాలు చాలా చాలా పెట్టుకున్నారండి. ఈ శివుడు ఎంత తిడుతున్నా కూడా, మామగారు దక్షుడు ఎంత దూషిస్తున్నా ఆనందంగా కూర్చున్నట్ట శివపరమాత్మ. అలా ఎవరైనా కూర్చోగలరా? మామూలు వాళ్ళు మనం కూర్చోగలమా? తిడుతూ ఉంటే సహిస్తారండి ఈ కాలంలో. ఒంటి మీద ఈగ వాల్తేనే సహించంగా అలా దూషణ వాక్యాలు పలుకుతుంటే ఎవరు ఊరుకుంటారు? మాకు చేత కాదా తిట్టడం? ఇప్పుడు చూస్తున్నాగా రాజకీయాలన్నీ తిట్టుకోటాలేగా. ఆ అసెంబ్లీలో, పార్లమెంట్లో ఏమిటండి వీళ్ళు చేసేది? ఉద్ధరిస్తున్నారా ప్రజల్ని? మనం ఏమీ చేయలేని అసహాయ స్థితి. ఆ చేతిలో ఉన్నటువంటి ఆయుధము, వజ్రాయుధం, దాన్ని కూడా వినియోగించుకోకుండా ఆ రోజున, ఎన్నికల రోజున కొంపలో కూర్చుంటారు. చేత దుర్మార్గం అండి. ఇరు వర్గాలు పరస్పరము దూషించుకుంటూ ఉంటే శివుడు మాత్రం ఆనందంగా ఉన్నారట. చాలా ఆశ్చర్యం. ఎలా ఉండగలడండి పరమాత్మ? శివుడు అంటే రామభక్తుడు గనుక అలా ఉండగలుగుతున్నాడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్ట ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర. అలాంటి వాడు భక్తుడు. నిందించినా సరే స్తుతి చేస్తే పొంగేది లేదు, నింద చేస్తే కృంగేది లేదు.
అట్లా ఎవడు ఉండగలడంటే కేవల రామభక్తుడు మాత్రమే అలా ఉండగలడుట. ఆ విధంగా చెప్పి ఇంకా కూడా విశేషంగా శివ పరమాత్మ యొక్క జటాజూటం, అందులో గంగ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది గంగ. గంగాధర అని పేరు కదా. ఏమి గంగ అన్నారు? కేవలం అది జలగంగ కాదండి, అది జ్ఞానగంగ అన్నారు. ఏ వ్యక్తి యొక్క శిరస్సు మీద జ్ఞానము ఉంటుందో ఆ వ్యక్తి నిందాస్తుతుల వలన ప్రభావితం అవుతాడా? కాదుగా. అట్లా ఆనందంగా కూర్చున్నారు. మిగతా వాళ్ళంతా తిట్టుకున్నారు అటు ఇటు కూడా. చివరికి దక్షుడు లేచిపోయాడు సభ నుంచి. దక్షుడు తిడుతుంటే వాడి పక్షాన ముగ్గురు బాగా రెచ్చిపోయారట. పూష అనేటటువంటి సూర్యుని ఒక రూపం పూష. ఒక నెలలో పూష రూపంతో ఉంటాడు. పూష అంటే పోషయితి ఇతి అని, మనందరినీ పోషించేవాడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు దక్షుడు శివుణ్ణి తిడుతుంటే పక్కపక్క నవ్వాడట. చాలా బాగున్నాయి దక్ష, నీ తిట్లు వినసొంపుగా ఉన్నాయి అని 32 పళ్ళు చూపిస్తూ ఆ సభలో నవ్వాడట. నీ మాయరోగం ఇట్టా ఉందా? మా స్వామిని శివుణ్ణి నిందిస్తుంటే నువ్వు నవ్వుతావా అని శివపరివారం ఏం చేశారు? ఆ పూష తర్వాత దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తారుగా. ఆ కథ లోకానికి తెలిసిందే. దక్షయజ్ఞం ధ్వంసం చేయడానికి వీరభద్రుడు వస్తాడు. ఆ వీరభద్రుడు పూష నవ్వావు కదరా నువ్వు 32 పళ్ళతో, ఆ 32 పళ్ళు ఊడగొట్టారండి. అట్లా ఎవడు దోషం చేస్తే, ఏ అవయవంతో శివ అపరాధం చేస్తే ఆ అవయవం లేకుండా చేశారు. ఇంకొకడు ఉన్నాడు, వాడు భగదేవత, భగుడు. వాడండి ఈయనగారు దూషణ చేస్తూ ఆయాసపడుతున్నాడు దక్షుడు. కాసేపు ఆ తిట్టడం ఆపేశాడు, ఇంక ఓపిక లేకుండా. కాసేపు మళ్ళీ మొదలెడతాడు, మధ్యలో రెస్ట్. అట్లా రెస్ట్గా ఉన్నప్పుడు దక్ష ఏమిటి నువ్వు తిట్టడం ఆపేశావు, కంటిన్యూ చేయి, ఇంకా తిట్టు అని ఆ దక్షుని వైపు చూస్తూ భగదేవత కన్ను గీటాడట. ఇట్లా, అరే దుర్మార్గుడా, కన్ను గీటుతావా అని వాడిని కళ్ళు పీకేశారు. చూడండి, ఏ అవయవంతో భగవద్ అపచారం చేస్తే ఆ అవయవానికి మనం నోచుకోం. ఆ జన్మలోనే కావచ్చు, మరు జన్మలో కూడా కావచ్చు. అంచేత పరమాత్మకి సంకీర్తన లేదు, భజన లేదనుకోండి, సిగ్గుపడతారనుకోండి, ఏం చేస్తాడు స్వామి? మరు జన్మలో ఈ 2 చేతులను కూడా 2 కాళ్ళుగా మార్చేస్తాడు. ఇప్పుడు ఏమవుతారు? పశువులం అవుతాం, చతుష్పాతులం అవుతాం. అతి దోషం కదా అది. అందువలన ఇట్లా భయంకరంగా దక్షయజ్ఞం ధ్వంసం అయిపోయింది. పరమాత్మ మనసులో ఏమీ పెట్టుకోలేదండి. మా మామగారే నన్ను అకారణంగా దూషించాడు, మా మనసులో ఏముంది? దేవతలంతా వచ్చారు, కైలాస పర్వతానికి వచ్చారు. ఎందుకని? యజ్ఞము, దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో అందరినీ పిలిచాడు, కానీ శివునికి ఆహ్వానం లేదు. మొదటి జరిగినటువంటి యజ్ఞము మహర్షులు చేశారు, అది ప్రయాగలో. దక్షుడు చేసిన యజ్ఞము హరిద్వారంలో. ఇప్పటికి కూడా హరిద్వారం యాత్రకు వెళ్ళేవాళ్ళు గంగా తీరంలో ఒక ప్రదేశం ఉంది, కనఖల్ అంటారు దాన్ని. ఆ కనఖల అనేది ఒరిజినల్ పేరు, ఇప్పటికీ అదే మారకుండా ఉంది, కనఖలే అని పురాణంలో ఉంది. అక్కడ దక్షుడు యజ్ఞం చేసినటువంటి ప్రదేశం అదంతా కూడా ఏర్పాటు చేశారు, వెళ్ళిన వాళ్ళు చూసొస్తారు. అంచేత దక్షయజ్ఞానికి శివుడు వెళ్ళాల, ఎందుకంటే పిలుపు లేదు, పిలవనిపడుగా. ఇప్పుడు మామగారి ఇంట్లో కార్యక్రమం అయితే అల్లుడు పిలవకుండా వెళతాడా అండి? చెప్పండి. ఇప్పటికి కూడా ఉంది కదా అది.
ఇప్పుడు అందరికీ టెలిఫోన్లు చేసి మొబైల్లో చెప్పినా కూడా కార్డు ముక్క వేస్తారు. అల్లుడైతే పర్సనల్గా వెళ్ళి చెబుతారు కదా. ఈనాటికి కూడా ఉంది ఆ సంప్రదాయం. అలాంటిది అస్సలు విలువల. అందరు దేవతలు వెళుతున్నారు విమానాల మీద. ఓహో, ఇప్పుడు మనం అనుకుంటాం ఆ రోజుల్లో విమానాలు ఉన్నాయా అని. పురాణంలో ఆ మాట ఉంది. వస్తువు లేకపోతే వస్తువుకి పేరు ఉంటుందా? లోకల్ ఆలోచించండి. ఏమి హైందవ జాతి ఇలా అయిపోయామండి, భ్రష్టు పట్టాం. మన సంగతి, మన విలువ, మన మహత్తు, మన శక్తి సామర్థ్యాలు తెలియకుండా పోయినాయి. తరతరాలుగా మర్చిపోయారు. పుష్పక విమానం ప్రసంగం రామాయణంలో పుష్పక విమానం వస్తుంది. భాగవతంలో కామగ అనే విమానం తృతీయ స్కంధంలో ఇప్పుడు వర్ణిస్తున్నారు. దేవతలు ఒక్కొక్కరి ఇప్పుడు కార్ల మీద వస్తారు, ఎవరి కారు వారికి ఉంటుంది. అలాగే ఆ రోజుల్లో ఒక్కొక్క దేవత సకుటుంబంగా ఒక్కొక్క విమానంలో వచ్చారట ఈ దక్షయజ్ఞాన్ని దర్శించటానికి. ఆ హిమాలయం, ఆ కైలాస పర్వతం, దాని నుంచి విమానాలు పోతున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ బాగా ఉంది ఆ రోజున. అమ్మవారు చూస్తుంది సతీదేవి, ఏమిటి ఇట్లా పోతున్నాయి? అప్పుడు తెలిసింది మా నాన్నగారే యజ్ఞం చేస్తున్నారట, వీరందరూ వెళుతున్నారు దానికి అని. అప్పుడు పరుగున వచ్చి స్వామి 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 అంటే ఏమి అన్నాడు ఆయన. అయ్యయ్యో, మీకు తెలియదా? మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట, అందరూ మనం కూడా వెళదాం అని. మామూలుగా అది పుట్టింటి మీద అంత ప్రేమ ఉంటుంది కదా. వారన్నారు, సతీ నాకు పిలుపు లేదే, నేను ఎట్టా వచ్చేదే అన్న. భంగపోయింది, బ్రతిమలాడింది. స్వామి అంగీకరించల. అప్పుడు అన్నది, మీరు రాకపోతే మానే, నేను వెళతాను. నన్ను పంపండి అని కూడా అనలా, నేను వెళతాంది, నీ ఇష్టం. గడప దాటిందండి. మనసులో అనుకున్నాడు, ఇది మళ్ళీ తిరిగి ఇంటికి రాగలదా? మనసులో అలా అనుకున్నాడు. సతీదేవి వెళ్ళింది. తనకి అక్కడ ఏమీ ఆవాహన లేదు, విసర్జన లేదంటామే. అలా అయిపోయింది, బాధపడ్డది. మరొక భయంకరమైన విషయం తెలిసింది. ఇంత యజ్ఞంలో నా స్వామికి, నా నాథునికి యజ్ఞ భాగం లేదు అన్న సంగతి కూడా తెలిసిందే. ఇక భరించలేక వెనక్కి భర్త దగ్గరికి ఇంటికి వెళ్ళలేక, అంతే కదా, ఏ మొహంతో వెళ్తుంది భర్త దగ్గరికి? సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని ఆత్మార్పణం చేసేసుకుంటుంది. ఎప్పుడైతే సతీదేవి ఆత్మార్పణం చేసిందని తెలిసిందో పరమాత్మకి ఇంకా ఏమండి, అంతే, ఆయన ఇంకా సమాధిలోకి వెళ్ళిపోయాడు. అది కథ. ఇలా ఉంటుండగా సతీదేవి తనని ఆత్మార్పణం కదా, తిరిగి మళ్ళీ పుట్టింది. ఆ పుట్టుకే పార్వతీదేవి. ఇప్పుడు పార్వతీదేవి అయింది, ఇంతవరకు సతీదేవి. మరల శంకర భగవానుడు రామకథ చెబుతుంటే శ్రద్ధగా కూర్చుని వింటున్నదండి. ఈ విధంగా యస్మిన్నోతమిదం ప్రోతం విశ్వం శాటీవ తంతుషు నహి దేవ సహి దేవ పరంజ్యోతి తమః పారే వ్యవస్థితిం. భక్తవత్సల భగవానికి జై. యాజ్ఞవల్క్యుడు భరద్వాజ మహర్షికి పరమాత్మ యొక్క శివ భగవంతుని యొక్క వృత్తాంతాన్ని వినిపిస్తున్నారండి. సతీదేవి ఆత్మార్పణం చేసుకున్న తర్వాత శివునికి వైరాగ్యం కలిగింది. భార్య లేదుగా. వైరాగ్యం కలిగి అనవరతము రామనామ జపం. అప్పటి నుంచి అలా జపం చేస్తూ స్మరించుకుంటూ కూర్చున్నారు. అప్పుడు శివుని సమాధిలో నుంచి
బయటకు రప్పించి పార్వతీ అమ్మవారితో వీరికి నేను వివాహం చేయిస్తాను అని సంకల్పించాడు రాముడు. పరమాత్మండి ఇట్లా 2 సార్లు సమాధి భంగం అయింది శివునికి. అప్పుడు మొట్టమొదట రాముని వల్ల, రెండవసారి కాముని వల్ల. రాముని వల్ల ఒకసారి సమాధి భంగం, రెండవసారి అందరికీ తెలిసిందే కామదేవుడు అంటే మన్మథుని వలన మరొకసారి సమాధి భంగం కలిగింది. ఇలా ఉంటుండగా రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నాడు ఆయనకైతే వివాహం మీద దృష్టి లేదండి. భార్య ఉన్నది, అది లేకుండా పోయింది, మళ్ళీ ఎందుకు వివాహం, అక్కర్లే నేను ఇట్లనే ఉంటా. ఆ ఉద్దేశంతో వివాహం మీద ఆయనకి తలపు లేదు. కానీ రామచంద్రమూర్తి వచ్చి స్వయంగా వేడుకున్న తర్వాత అప్పుడు అంగీకరించారటండి. ఎందుకని? రాముడు మాకు గురుపీఠం, వారి మాట మాకు గురువు ఆజ్ఞ. అందువల్ల ఆజ్ఞా గురువునాంహి అవిచారణీయ అని ఒక న్యాయం ఉంది. గురువుగారు చెప్పింది చేయవలసిందే అన్నట్టుగా. ఆజ్ఞా సిర్ పర్ నాథ తుమ్హారీ, స్వామి రామచంద్ర మీ మాటని నేను శిరోధార్యం చేస్తున్నా అలా అని అప్పుడు వివాహానికి అంగీకరించారు. అయితే శివుడు పార్వతిగా పుట్టిందిగా సతీదేవి, ఆవిడగా తపస్సు చేస్తున్నది శివుణ్ణి మళ్ళీ భర్తగా పొందటానికి. ఆ తపస్సు చేసేటప్పుడు పరీక్షిద్దామనే ఉద్దేశంతో శివుడు ఈయన గారి తరఫున సప్తఋషులు వెళ్తారు. సప్తఋషులు పరీక్షలో నెగ్గుతుంది పార్వతీదేవి. ఎటువంటి ఉగ్రమైన తపస్సు అంటే ఆహారం కూడా లేకుండా కొంతకాలం నుండి ఫలాలు తిన్నది, పాలు తాగేది, పయహ, ఆ తర్వాత ఫలములు, కొంతకాలం తర్వాత అవి కూడా బంద్ చేసి పారేసింది. అప్పుడు ఆకులు తిన్నదట. అలా వర్ణిస్తున్నారండి. పర్ణములు అంటే ఆకులు, ఎండిపోయిన ఆకులు తిని ఏదో, ఇప్పుడు ఆకలేస్తుంది అనుకోండి, ఆకులు లోపలికి వేసినా కూడా ఆకలి శమిస్తుంది, పోతుంది. అట్లా ఆకులు, అట్లా తపస్సు వర్ణించారు మన వాళ్ళు పురాణాల్లో. కొంతకాలానికి అవి కూడా మానేసిందిట. పర్ణములు అంటే ఆకులు. ఎప్పుడు పర్ణములు కూడా మానేసిందో అప్పుడు అపర్ణ అన్నటువంటి నామం కలిగింది అమ్మవారికి. అన్నపూర్ణ అపర్ణాంబ కాత్యాయని అని అమ్మవారిని మనం పిలుస్తూ ఉంటాం. అపర్ణ అని ఇళ్లలో కూడా పిల్లలకి పేర్లు పెట్టి, మంచి మంచి పేర్లు, అమ్మవారి పేర్లు. ఆ పేరు వచ్చింది. ఇప్పుడు శివునికి పార్వతికి మళ్ళీ కళ్యాణం జరగాలి, పార్వతీ కళ్యాణం. ఎందుకోసం, ఎందుకు రాముడు పట్టుబట్టాడు, స్వామి మీరు వివాహం చేసుకోండి. వివాహం అయితే వీరికి కలిగేటటువంటి కుమారుడు సంతానం వలన ఒక అసురుడు చనిపోవాలి. ఎవడా అసురుడు? తారకాసురుడు. తారకాసుర సంహారం. తారకాసురుడు బాధలు పెడుతున్నాడు లోకాన్ని, దేవతలని. ఆ ఓర్చుకోలేక బ్రహ్మగారు ప్రార్థించారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అన్నాడు, మహానుభావ మీకు కలిగే సంతానం, మీ పుత్రుడు, మీ కుమారుడు తారకాసుర సంహారం చేయగలడు, కనుక దయచేసి ఆ సమాధిలోంచి మీరు బయటికి రండి. అలా బ్రహ్మదేవుడు కోరాడు, రామచంద్రుడు కోరాడు. అప్పుడు అంగీకరించారటండి. ఆ సమయంలో సమాధిలో ఉన్నాడు పరమాత్మ. సమాధి భంగం చేయాలి, చెడగొట్టాలి, చెరపాలి. అందుకు దేవతల తరఫున మన్మథుడు వచ్చాడు. కామదేవుడు శివ సమాధిని భంగం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశారండి. అయితే కాముడు ఏంటంటే వాడి దగ్గర 5 బాణాలు ఉంటాయి. ఆ రోజు లేదు, ఓన్లీ 5. ఏమిటి 5 బాణాలు? పుష్ప బాణాలు.
5 పువ్వులే. వాడు వేసే బాణం పుష్పం. ఆ పుష్పం ఇట్లా విసిరేస్తే దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందా అండి? అవతల వాడికి గుచ్చుకుంటుందా? ఏం కాదు. పువ్వుతో ఇలా కొడితే ఏమవుతుంది? కానీ డేంజర్ అండి. వాడు పుష్పాన్ని వేసినా కూడా తట్టుకోలేరు. ఒక బాణమైనా ఇంకంతకంటే బాణమే మంచిదేమో, అది కాస్త పీకితే మందేస్తే ఆ గాయం పోతుంది. కానీ మన్మధుడు ప్రయోగించే సుమ బాణం, పుష్ప బాణం ఉన్నదే, అది భయంకరం. 5 బాణాలు: అరవిందం, అశోకంచ, చూతంచ, నవమల్లిక, నీలోత్పలంచ. పంచైతే పంచబాణస్య సాయకాహ. వాని దగ్గర ఉన్న బాణాలు ఈ 5 పుష్పాలు. అసలు లోకము వాడు ఎంత పవర్ఫుల్ అంటే, ఆ కామదేవుడు ఒక్క బాణం, మొదటి బాణం వేస్తేనే ఫైసల్, అందరు కూడా ఫిసల్ అంతే, కాళ్ళు జారిపోతాయి. వాడు ఏమవుతాడో తెలియదు. అంత కామభావం, కామ ప్రకోపం కలుగుతుంది దానివల్ల. మంచి చెడు జ్ఞానం ఉండదు ఒక బాణానికే. అసలు ఇంతవరకు అంటారు ఆ మన్మధుడు 2వ బాణానికి పని చెప్పలేదుట ఇంతవరకు. 2వ ఒక బాణానికి మొత్తం హతాష్ అంటారు, మటాష్ అంటారే, అలా కూడా ఖతం. మన తెలంగాణ భాషలో ఖతం అంటూ ఉంటారు. అలా అయిపోతాడు. అటు సమయంలో శివ సమాధిని భంగం చేయటానికి వచ్చాడు. కానీ ఈ తుంటరి చేష్టలు పరమాత్మ దగ్గర పనిచేస్తాయా? ఆంజనేయ స్వామి దగ్గర కుప్పిగత్తులు వేసినట్టుగా. అదే జీవుడికి శివుడికి తేడా. ఇప్పుడు ఈ ఊరికే కథలు వినటానికి ఏదో బాగుంటాయి, వింటుంటే సమయం కూడా తెలియదండి. అయ్యో అప్పుడు 3 hours అయిపోయిందా? మాకు అంతే, మీకు అంతే. శ్రద్ధగా వింటున్న వాళ్ళకి సమయం తెలియదు. కానీ ఊసుబోక చెప్పే కథలు కావివి. ఎంతో పరమార్థం ఉంటుంది, వేదాంతం ఉంటుంది కథలో. ఆ వేదాంతాన్ని గ్రహించాలి. జీవ మన్మథుడు, శివ పరమాత్మ. అసలు ఎక్కడండి, ఏమి సంబంధం ఇద్దరికి? మనస్సుతో ఎవడు ఆడింపబడతాడో వాడు జీవుడు. మనమంతా మనస్సుతో ఆడింపబడుతున్నాం. ఆ మనసు ఎట్లా ఆడిస్తే అలా ఆడుతున్నాం. అందరి అనుభవంలో ఉన్నాం, మేము కూడా అంతే. మనస్సుతో ఆడింపబడేవాడు జీవుడైతే మనస్సును ఆడించేవాడు దేవుడు. తేడా శివునికి జీవునికి అంత తేడా ఉంటుందండి. అంతేట చూడండి, షాకు తలకట్టు ఇచ్చాం. తలకట్టు షా పక్కన వం పెడితే శవం, తలకట్టు పెడితే శవం. అలా కాకుండా తల దించి వినయంగా ఇలా తల వంచితే శివం. అంతే తేడా. తల వంచవలే, పరమాత్మ దగ్గర ఇంకా ఇంకా వంచాలి. అలా అట్లా అలవాటు చేసుకున్నవాడు శివుడు అవుతాడు. అందువలన అహంకారంతో కూడితే జీవ, అహంకారం లేకుండా ఉంటే శివ. అలా అన్నారండి. కనుక శివానంద్ ఆజ్ అమంగళ మంగళ రాశి. శివభగవానుడు పైకి చూడటానికి ఎంత అమంగళంగా ఉంటుందో ఆయన యొక్క రూపము, కానీ అంత మంగళప్రదుడు శివుడు. రూపం మాత్రం అమంగళం. చెప్పుకున్నాంగా, ఒంటి నిండా విభూతి. ఏ భస్మం? భస్మాంగరాగాయ మహేశ్వరాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ. ఒంటి నిండా ఏ భస్మము అని అడగరే, శ్మశాన భస్మం. శవాన్ని తగలేసిన తర్వాత శవం కట్టెలు అవన్నీ బూడిదైపోతాయి కదా,
ఆ బూడిదని ఒంటి నిండా పూసుకుంటాడు శివుడు. అది ఎంత అపవిత్రం అండి, తలుచుకుంటేనే రోత, జుగుప్స. భస్మాంగరాగం, శ్మశానం, ఉండటం కాపురం కూడా అక్కడే. ఇలా ఇదివరకే చెప్పాము, కపాల మాల ఉంటుంది, అమంగళం రూపం అంతా కూడా. కానీ పేరు శివ. శివ అంటే పరమమంగళప్రద. ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత ఉంటుంది నమ్మకంలో మంత్రం ఇది. శివుడు అన్నానికి అధిపతిట, అన్నాధిపతి. శివ అర్చన చేసేవాడికి అన్న ఉదకాలకి లోటు ఉండదు అన్నారు. దీనికోసం బాధపడక్కల్లా. శివ అర్చన చేసేటటువంటి వారు పుష్కలంగా అన్నం దొరుకుతుందండి. బస్ బతుకుంటాం. అది లేకపోతే ప్రాణం పోతుంది. మిగతావి ఉన్నా ఉండకపోయినా అన్నము జలము ఈ రెండు ఉంటే ప్రాణం నిలుస్తుంది. నీవు సాధన చేసుకుందామన్నా, శ్రవణాన్ని చేసుకుందామన్నా, సంకీర్తన చేసుకుందామన్నా, మిగతావి ఏమక్క